friends, welcome back to Pharma with Mahesh. Today I will explain you B.Pharmacy course in Telugu. If you are planning B.Pharmacy in 2026, this video is for you. B.Pharmacy is a 4 years undergraduate degree. It has total 8 semesters, entire 4 years course. Prepare students for career in medicines, research and healthcare, hospital and pharmaceutical industries. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఏంటంటే ఇంటర్లో అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఆర్ మ్యాథమెటిక్స్ అయితే చేసి ఉండాలి. అయితే స్టేట్ వైజ్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ లైక్ టీఎస్ఎం సెట్, ఏపీఎం సెట్ ద్వారా అయితే దాని ద్వారా అయితే సెలెక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది, కౌన్సిలింగ్ ద్వారా సెలెక్ట్ చేస్తారు. అండ్ సమ్ యూనివర్సిటీస్ అయితే యూనివర్సిటీస్ వాళ్ళకి సంబంధించిన ఎగ్జామ్స్ ఉంటాయి, అవి అప్లై చేసుకొని కూడా వెళ్ళొచ్చు. ఇందులో వచ్చేసి ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ జనరల్ ఫార్మసీ, హ్యూమన్ అనాటమీ, ఫిజియాలజీ అండ్ ప్యాథోఫిజియాలజీ అండ్ ఇంట్రడక్షన్ టు ఫార్మకాగ్నసీ అండ్ సైకాలజీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఫర్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ అయితే మెయిన్గా ఉంటాయి ఫస్ట్ ఇయర్లో. ఇప్పుడు అయితే నాలెడ్జ్ వస్తుంది. అయితే లాట్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి లైక్ ఫార్మసిస్ట్, మెడికల్ కోడర్, ఇంకా డ్రగ్ ఇన్స్పెక్ట్, క్వాలిటీ కంట్రోలర్, క్వాలిటీ అసిస్టెన్స్, ప్రొడక్షన్, ఇంకా రీసెర్చ్ అఫైర్స్, ఇంకా క్లినికల్ రీసెర్చ్ అయితే చాలా లాట్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. యూ కెన్ స్టడీస్ ఏమైనా చేద్దామని ప్లాన్ ఉంటే ఎంఫార్మ్ ఆర్ ఫార్మ్ డి, ఎంబీఏ లేక యూపీఎస్సీ ఆర్ గ్రూప్స్కి అయితే ప్రిపేర్ అవ్వచ్చు. డిగ్రీ చాలామంది అంటున్నారు బీఫార్మసీ చేస్తే జాబులు రావు, తర్వాత స్కోప్ లేదు అని అంటున్నారు. బట్ అదంతా అబద్ధం. బీఫార్మసీ అనేది చాలా మంచి కోర్సు. ఇందులో చాలా నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేసుకోవచ్చు. జాబ్స్ ఎందుకు రావట్లే, స్కోప్ లేదు అంటున్నారు. ఎందుకంటే మీకు నాలెడ్జ్ ఉండాలి, నాలెడ్జ్ ఉండి స్కిల్ ఉంటే పక్కా మీకు జాబ్ వచ్చింది. మెయిన్గా ఏంటంటే 1 or 2 జాబ్స్ కాదు, లాట్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. ఇంకా హయ్యర్ స్టడీస్ కూడా వెళ్ళొచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే బీఫార్మసీ చేయండి. ఎవరో చెప్పారు, వాళ్ళు రికమెండ్ చేశారని కాదు. నీకు స్కిల్ ఉండి నాలెడ్జ్ ఇందులో గెయిన్ చేసుకోవాలి. కెమిస్ట్రీలో నీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక బీఫార్మసీలో జాయిన్ అవ్వని చెప్తా. బట్ నీకు ఇంట్రెస్ట్ లేదు అంటే అస్సలు జాయిన్ అవ్వద్దు. ఇంట్రెస్ట్ లేకుండా మనము ఏ పని అయితే స్టార్ట్ చేయొద్దు. ఈ డిగ్రీ అని కాదు, నువ్వు ఏ డిగ్రీ, ఏ ప్రొఫెషనల్ డిగ్రీ చేసినా కానీ నీ స్కోర్స్ అయిపోయాక నువ్వు నీ ఫ్యూచర్ అనేది బిల్డ్ చేసుకోవాలి. సో బాగా ఆలోచించుకొని ఏదైనా కోర్సులోకి ఎంటర్ అయ్యే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. తర్వాత స్టెప్ అయితే వేయండి. ఒకసారి మనం స్టెప్ వేసాక మళ్ళీ ఆపడానికి ఉండదు. 4 years ఇంకా లాక్ అయిపోతాం అనమాట. బాగా ఆలోచించుకొని అయితే ఈ బీఫార్మసీ కోర్సులోకి అయితే ఎంటర్ అవ్వండి. Video helped you understand the B.Pharmacy course. Don't forget to like, subscribe and Pharma with Mahesh. I will upload more pharmacy videos in Telugu. Please share my video and okay, thank you.